మర్ధం ఉన్నటువంటి ఏరియాల్లో చూడండి విపరీతమైన చెత్త, దాంతో వచ్చే గాలి కాలుష్యం ఏర్పడుతుంది. మరి రోజుకు కొన్ని లక్షలు, ఒక్కో రోజు కోట్ల మంది వస్తోన్న కుంభమేళా ప్రాంతంలో మాత్రం చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తోందంటున్నారు. ఓ స్వచ్ఛమైన వాతావరణం అనుభవిస్తున్నట్లు భక్తులు కూడా చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యపడింది? అన్ని లక్షల మంది వస్తున్నా కూడా, వచ్చి పోతున్నా కూడా స్వచ్ఛమైన గాలి ఎలా వస్తోంది? ఈ స్టోరీ చూడండి, అది ఎలా సాధ్యపడిందో తెలుస్తుంది. కుంభమేళాకి కోట్ల జనం, అయినా నో పొల్యూషన్. ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకి సమాధానం జపాన్ టెక్నాలజీ. కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ 2 ఏళ్ల క్రితమే సన్నద్ధమైన ఫలితంగానే ప్రయాగ్రాజ్లో స్వచ్ఛమైన వాతావరణం చోటు చేసుకుందని చెబుతున్నారు. అసలు కోట్లాది మంది వచ్చి మునకలు వేసినా ఎలాంటి కాలుష్యం దరిచేరకుండా ఈ జపనీస్ సాంకేతికతను వాడుతున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం కాగా, ఇక్కడి మున్సిపల్ కార్పొరేషన్ 2023లోనే మియవాకి అనే జపనీస్ సాంకేతికతతో ప్రయాగ్రాజ్ పరిధిలో ఓ చిన్న సైజు అడవినే తయారు చేసింది. నగరంలో 10 చోట్ల 18.5 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు నాటారు. ఆ మొక్కలిప్పుడు చెట్లుగా ఎదిగి ప్రతిరోజు స్వచ్ఛమైన ఆక్సిజన్ను వాతావరణంలోకి వదులుతున్నాయి. మియవాకి టెక్నిక్ తో ఇదంతా సాకారం చేయడానికి ప్రయాగ్రాజ్ మున్సిపాలిటీ 6 కోట్లను ఖర్చు చేసింది. తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి పెంచడమే మియవాకి టెక్నిక్ ప్రత్యేకత. ఈ టెక్నిక్ ని గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసించిన సంగతి గుర్తుండే ఉంటుంది. మియవాకిలో భాగంగా మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగి, వెదురు తదితర 63 రకాల చెట్లు పెంచుతారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్వహణ కాంట్రాక్ట్ ను 3 ఏళ్ల పాటు ఓ కంపెనీకి అప్పగించారు. ఈ క్రమంలోనే ఇక్కడి గాలి స్వచ్ఛత కలిగి ఉండగా చుట్టుపక్కల ఆధ్యాత్మిక వాతావరణం దానికి మరింత శోభని చేకూర్చుతోంది. మరోవైపు యూపీ మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్రాజ్ కు రానున్నారు. రష్యా, యుక్రెయిన్, అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్ సహా 73 దేశాల దౌత్యవేత్తలు ఫిబ్రవరి 1న త్రివేణి సంగమంలో స్నానం చేయబోతున్నారని చెబుతున్నారు.